हरिः ओम् श्रीगुरुभ्यो नमः। హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. అగ్ని కీలకం. ప్రేమాత్మ స్వరూపులారా, మీ చుట్టూ పంచాగ్నులు పహారా కాస్తున్నాయి. ఊర్ధ్వంగా ఉన్న అగ్ని సూర్యాగ్నిగా పిలువబడుతోంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు నిస్వార్థంగా సేవ చేస్తూ నిర్మోహమాటంగా వ్యవహరిస్తోంది. ఇదే భూమి మీద ప్రవేశించేసరికి దైవాగ్నిగా మారి అందరినీ దహించాలనే తహతహతో తమోగుణంలోనే మిగిలిపోతుంది. ఇదే అగ్ని మానవుడిలో ప్రవేశించేసరికి తన గుణాన్ని వీడి మానవుడికి ఉపయోగపడుతూ జఠరాగ్నిగా మారుతుంది. మానవుడు మానవత్వాన్ని కోల్పోక సాధకుడిగా మారితే జ్ఞానాగ్నిగా రూపాంతరం చెందుతుంది. ఇట్టి స్థితి నుంచి మరలా ఊర్ధ్వలోకాల్లో పయనిస్తూ అఖండాగ్నిగా మారిపోతుంది. మానవుడిలో ప్రవేశించిన క్షణం నుంచి తన రూపాన్ని కోల్పోతుంది. కానీ భావనా రూపంలో ఉపయోగపడుతూ మానవుడిని ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతూ జ్ఞానాగ్నిగా పేరు మార్చుకుంటుంది. కొన్నాళ్లకు ఈ స్థితిని కూడా కోల్పోయి అఖండాగ్నిలో ఐక్యత సంభవిస్తుంది. ఇప్పటి నుంచి రూపనామాలు కానీ గుణాన్ని అన్నిటినీ కోల్పోయి నిరాకారం, నిర్గుణం, నిరంజనంగా మారిపోతుంది. మానవుడికి సర్వవేళలా ఈ అగ్ని ఉపయోగపడుతూ ఆఖరికి అఖండాత్మలో లీనం చేసే వరకు తోడుంటుంది. ఇది గ్రహించి దాసుడిగా మారిన వాడికి ఆఖరి వరకు మంచి చేస్తూ తోడుంటుంది. అర్థం చేసుకోలేక అడ్డదిడ్డంగా తిరిగేవాడైతే వాడినే దహించి వేస్తూ పలు జన్మలకు నాంది పలుకుతుంది. ఇకనైనా మానవులుగా పుట్టిన మీరు ఈ అగ్ని యొక్క శక్తిని గ్రహించి మంచికి ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.